హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ లెర్న్ టుగెదర్. ఈ వీడియో నేను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2025 గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో మనకి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్ రోల్స్ అనేది మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి అండ్ మనం అప్లై చేసేసుకున్నాము. అండ్ ఆల్సో ఇంకా ప్రిపరేషన్ అండ్ ఎగ్జామ్ ఒక్కటే ఉంది. సో ప్రిపరేషన్ కూడా సిజిఎల్ మనకి ఇంకొక ఫ్యూ వీక్స్ లోనే మనకి సిజిఎల్ ఎగ్జామ్ కూడా ఉంది. సో, ఈ వీడియో చేయడానికి మెయిన్ కాజ్ వచ్చేసి, ఫస్ట్ టైమ్ ఎస్ఎస్‌సికి అటెంప్ట్ చేస్తున్న వాళ్ళకి ఒక మంచి గైడెన్స్ వీడియో ఉండాలని చెప్పి నేను ఇది వీడియో చేస్తున్నా. దీంట్లో చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ నేను త్రూ వేరియస్ ఆన్‌లైన్ రిసోర్సెస్ నుంచి చూసి సెర్చ్ చేసి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. ఈ వీడియోలో మనము సిలబస్, టైమ్ లిమిట్, నంబర్ ఆఫ్ క్వెషన్స్ అండ్ అలాగే సిలబస్ కానీ ఇవంతా ఏమేమి వేకెన్సీస్ ఉంటాయి? ఎవరు అప్లై చేసుకుంటారు? ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే మీరు ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైమ్ దీనికి ఎస్ఎస్‌సికి అప్లై చేస్తున్నా, ఈ వీడియో షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే మీకు మనం చేసే అప్డేటెడ్ వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్‌గా మీకు హోమ్‌లోకొచ్చేస్తాయి. లేదు అంటే మీరు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అయిపోతారు. అండ్ ఆల్సో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ యూజ్‌ఫుల్ వీడియోస్ అందరికి షేర్ అవుతాయి. హెల్ప్‌ఫుల్ అవుతాయి. సో, ఈ వీడియో చేయడానికి మెయిన్ కాజ్ కూడా ఫస్ట్ టైమ్ ఎస్ఎస్‌సికి అటెంప్ట్ చేస్తున్న వాళ్ళే. సో, చాలా మందికి గైడెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అన్ని వీడియోస్ చూసినా అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందుకని తెలుగులో మీకోసం నేను ఫస్ట్ టైమ్ చూస్తున్న ఆహ్, వాళ్ళకి కానీ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కానీ అండ్ ఆల్సో ఎస్ఎస్‌సికి మెయిన్‌గా ఫస్ట్ టైమ్ అటెంప్ట్ చేస్తున్న వాళ్ళ కోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఫర్ బెటర్ క్లారిఫికేషన్ అండ్ అండర్‌స్టాండింగ్ అన్నమాట. దీంట్లో మనం ఎస్ఎస్‌సి సీజీఎల్ గురించి, సీహెచ్ఎస్ఎల్ గురించి, ఎంటీఎస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో, ఫస్ట్ మనము ఆహ్, ఎస్ఎస్‌సి సీజీఎల్‌లోకెళ్తే, ఫస్ట్ ఎస్ఎస్‌సి సీజీఎల్‌లో మనకి ఆహ్, గ్రాడ్యుయేట్ రిక్రూట్‌మెంట్ ఉంటుంది. సో, ఈ ఎస్ఎస్‌సి సీజీఎల్ అంటే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. సో, ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ పీపుల్స్‌ని దీంట్లో రిక్రూట్ చేసుకుంటారు. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు. ఈ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి గ్రూప్ బి అండ్ సి పోస్టులు ఉంటాయన్నమాట. అంటే వీళ్ళొచ్చేసి క్వాలిఫై అయిన వాళ్ళు గ్రూప్ సి ఆహ్, బి కింద వర్క్ చేస్తారు. అంటే మినిస్ట్రీస్ కింద డిపార్ట్‌మెంట్స్ అదర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కింద పోస్టుల్లో వీళ్ళు గ్రూప్ బి అండ్ సి వాళ్ళు పనిచేస్తారనమాట. ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళు. అండ్ దీంట్లో మనకి అడ్మిట్ కార్డ్ వచ్చేసి మనకు ఆగస్ట్‌లో రిలీజ్ అవుతుంది 2025. అండ్ ఆహ్, అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఎగ్జామ్ వచ్చేసి ఆహ్, కొన్ని లెవెల్స్ ఉంటాయన్నమాట ఈ ఎగ్జామ్‌లో. గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్‌లో. ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆగస్ట్ 13 నుంచి 30 వరకు జరుగుతుంది 2025. అండ్ టైర్ 2 వచ్చేసి డిసెంబర్ 2025. సో, టైర్ 1 క్వాలిఫై అవుతేనే మనకి టైర్ 2 ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. అంటే టైర్ 2 రాయనికి మనకి ఛాన్స్ ఉంటుంది. టైర్ 1 మీరు క్వాలిఫై అవ్వకపోతే మీకు టైర్ 2 ఆహ్, క్వాలి అంటే మీకు టైర్ 2 రాయనీకి ఛాన్స్ ఉండదు. సో, ఫస్ట్ నేనిచ్చే సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ టైర్ 1 మీద మీరు ఫోకస్ చేయండి. సో, టైర్ 1 లెవెల్ మీద మీరు ఫోకస్ చేసి, టైర్ 2 క్రాక్ చేస్తే, మీరు ఈజీగా టైర్ 2 క్రాక్ చేయగలరు. ఎందుకంటే, మనకి ఇంకొక ఫ్యూ వీక్స్‌లోనే టైర్ 1 ఉంది ఎగ్జామ్. ఎస్ఎస్‌సి సీజీఎల్. సో, టైర్ 1 అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ డిసెంబర్‌లో ఎగ్జామ్. సో, అంటే మనకి దీంట్లో మంత్స్ డిఫరెన్స్ ఉంది. సో, ఈ మంత్స్ డిఫరెన్స్‌లో మీరు టైర్ 2కి పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయిపోవచ్చు. సో, ఫస్ట్ ఈ ఎస్ఎస్‌సి సీజీఎల్ యాస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నా, ఫస్ట్ టైమ్ అటెంప్ట్ చేస్తున్న వాళ్ళెవరైనా ఫస్ట్ టైర్ 1 మీరు బాగా నాలెడ్జ్ పెంచుకొని ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయండి. అండ్ అలాగే వీటి మీద టాపిక్స్ వీడియోస్ చూడండి. అలాగా మీరు టైర్ 1 బాగా ప్రిపేర్ అవ్వండి. సో, ఈ టైర్ 1, టైర్ 2 2 మనకి 2025లోనే అయిపోతాయి. అండ్ ఆల్సో మనకి ఈ టైర్ 1 సిలబస్. టైర్ 1 సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది.
ఈ మెయిన్ టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేయండి టైర్ 1కి. అండ్ నెక్స్ట్ టైర్ 2లో వచ్చేసి మనకు మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ అండ్ ఫోకస్ టాపిక్స్ ఇవి ఉంటుంది. అండ్ నేను మెయిన్‌గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనకి వీటిలో వెయిటేజ్ ఉంటుంది. సో, ఈ వెయిటేజ్ ఏంటి అంటే మనకి టైర్ 1లో ఒక వెయిటేజ్ ఉంటుంది. టైర్ 2కి ఒక వెయిటేజ్ ఉంటుంది. అలాగే మనకి ప్రీవియస్ సీజీఎల్ ఎగ్జామ్ జరిగుంటుంది గదా! అప్పుడు ప్రతి టాపిక్‌కి అండ్ ప్రతి టైర్‌కి ఒక వెయిటేజ్ ఉంటుంది. ఈ ఇయర్ టాపిక్స్ అండ్ ఈ ఇయర్ టైర్ 1, టైర్ 2కి ఒక వెయిటేజ్ ఉంటుంది. సో, వెయిటేజ్ మీద మీరు ఫోకస్ చేయకండి. టాపిక్స్ మీద మీరు బాగా ఫోకస్ చేయండి. టాపిక్స్ మీద ఫోకస్ చేసి మీరు ఆ ఎగ్జామ్ క్రాక్ చేస్తే, టైర్ 1 క్రాక్ చేస్తే అండ్ నెక్స్ట్ టైర్ 2కి మీకు ప్రిపేర్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. అండ్ అంటే మంత్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి. అండ్ టైర్ 1కి వీక్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో, ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసినా ఫోకస్డ్‌గా, ప్యాషనేట్‌గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా టైర్ 1 మీరు క్రాక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టైర్ 2 ఈజీగా డిఫరెన్స్ ఉంది కాబట్టి మీరు టైర్ 2 మీద ఫోకస్ చేసుకోవచ్చు. దీంట్లో నంబర్ ఆఫ్ క్వెషన్స్ మనకి 100 ఉంటాయి. అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 200కి ఉంటుంది. ఇదంతా మొత్తం కంప్యూటర్ బేస్డ్ అన్నమాట. కంప్యూటర్‌లో మనకి క్వెషన్ మల్టిపుల్ చాయిసెస్ మీద ఉంటుంది మొత్తం. అండ్ నెక్స్ట్ టైమ్ డ్యూరేషన్ ఉంది. నెగెటివ్ మార్కింగ్ గూడా ఉందన్నమాట దీనికి. ఇన్‌కరెక్ట్ ఆన్సర్‌కి మనకి 0.5 మార్క్స్ నెగెటివ్ మార్కింగ్ ఉంది. సో, దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ అలాగే మీరు టైమ్ ఎప్పుడైనా సరే మేనేజ్ చేసుకోవడం నేర్చుకోండి. అంటే అంటే 60 మినిట్స్ ఇచ్చారు మీకు. 60 మినిట్స్‌లో మీరు 50 మినిట్సే అనుకోని ఎగ్జామ్ రాయడం చేయండి. 50 మినిట్స్‌లో మీరు అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయాలంటే మీకు మోర్ ప్రాక్టీస్ ఉండాలి. మోర్ ప్రాక్టీస్ ఎలాగా? మీరు ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయాలి. ఎవరైనా ఇలాగే ఎస్ఎస్‌సి, సీజీఎల్ గాని ఏదైనా క్రాక్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ వర్క్‌ని ఎలా మేనేజ్ చేసుకున్నారు? దీనికెలా ప్రిపేర్ అయ్యారు? ఏంటి అని అలాంటి వీడియోస్ కూడా చూడండి. అప్పుడు మీకొక ఐడియా వస్తుంది. సో, అలాగా మీరు ప్రీవియస్ రిసోర్సెస్ కానీ, ఆన్‌లైన్ రిసోర్సెస్ కానీ ఏదైనా చూసి ఒక మంచి ఐడియా తెచ్చుకోండి. అలా అని మీరు డైలీ అదే మీద ఒకటి, ఒకటి చూస్తా ఉంటే టైం అయిపోతుంది. మెయిన్‌గా ఒకటి అనుకోని ఇంక దాని మీదే ఫిక్స్ అయిపోయి ఇంక ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఓన్లీ 1 డే. ఇప్పుడు ఈరోజు నేనేం చేస్తాను, ఫస్ట్ ఎవరైనా క్రాక్ చేసిన వాళ్ళు ఎస్ఎస్‌సి క్రాక్ చేసిన వాళ్ళు, సీజీఎల్‌కి క్రాక్ చేసిన వాళ్ళు గానీ, లేతే ఎంటీఎస్‌కి క్రాక్ చేసిన వాళ్ళు కానీ, లేతే సీహెచ్ఎస్ఎల్ క్రాక్ చేసిన వాళ్ళు కానీ, నేను ఏ లెవెల్‌కి రాస్తున్నానో ఆ లెవెల్ క్రాక్ చేసిన వాళ్ళ వీడియో చూస్తా. వాళ్ళు ఎలా క్రాక్ చేశారు? ప్రిపరేషన్ ఎలా పెట్టుకున్నారు? వాళ్ళప్పుడు మార్క్స్ ఎంత ఉంది? ఎలా అని వాళ్ళంతా మనకి ఇంటర్వ్యూస్ ఇస్తారు మనకి యూట్యూబ్‌లో అలా రిసోర్సెస్ ఉంటాయి. దాని ప్రకారం వీడియోస్ నేను చూసుకొని ఒక ఐడియాకొచ్చేస్తా. ఆ తర్వాత ఇక్కడిచ్చిన సిలబస్‌తో ప్రకారం నేను ప్రీవియస్ పేపర్స్ వెతుక్కుంటా. అంటే మనకి ఆన్‌లైన్‌లో మనకి ప్రీవియస్ పేపర్స్ కానీ ఆహ్, మెయిన్ వెబ్‌సైట్స్ కొన్నుంటాయి మనకి. ఈ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఆ వెబ్‌సైట్స్ నేను క్లాసిఫై చేసుకొని దాంట్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా. ఇలా చేసుకుంటే మీకు టైమ్ సేవ్ అవుతుంది. ఓన్లీ 1 డే ఆర్ 2 డేస్ పెట్టుకోండి. మిగతా డేస్ అన్నీ ఇంక ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఇంక డైలీ మీరు చూసుకునే కొద్దీ ఇంక మీరు ఇలాగో ఒక్కొక్కటి మీకు పాయింట్ యాడ్ అవుతూనే ఉంటుంది. సో, అలా కాకుండా ఒకటంటూ ఒకటి పెట్టేసుకొని ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని దాని మీద ఫోకస్డ్‌గా ఉండండి. ఇదొచ్చేసి సీజీఎల్. అండ్ నెక్స్ట్ సీహెచ్ఎస్ఎల్. ఈ సీహెచ్ఎస్ఎల్ అనేది కంబైన్డ్ హైర్ సెకండరీ లెవెల్ అన్నమాట. ఇది ఎవరు రాస్తారంటే 12థ్ పాస్ అయిన వాళ్ళు రాస్తారు. అండ్ ఆల్సో దీంట్లో రోల్స్ ఎలా ఉంటాయంటే మనకి లోయర్ డివిజన్ క్లర్క్స్ కానీ, లేదా పోస్టల్ అసిస్టెంట్స్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్స్ వాళ్ళు అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వీళ్ళు దీనికి పోస్ట్ అన్నమాట. అండ్ ఆల్సో మనకి ఆహ్ సీజీఎల్‌లో గూడా మనకి సాలరీ ప్యాకేజ్ గూడా బావుంటుంది. ఫస్ట్ లెవెల్ సాలరీ ప్యాకేజ్ మనకి సీజీఎల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సాలరీ ప్యాకేజ్ కొంచెం తక్కువ వచ్చేసి మనకి సీహెచ్ఎస్ఎల్‌లో ఉంటుంది. సో, ఈ సీహెచ్ఎస్ఎల్‌లో మనకి ఆహ్, ఇవి 12థ్ పాస్ అయిన వాళ్ళు, సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ రోల్స్ వచ్చేసి ఇవి అన్నమాట. అండ్ నెక్స్ట్ మనము అడ్మిట్ కార్డ్ చూస్తే అడ్మిట్ కార్డ్ మనకి సెప్టెంబర్‌లో రిలీజ్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ చూస్తే టైర్ 1 ఉంటుంది. టైర్ 2 ఉంటుంది. దీంట్లో కూడా టైర్ 1 పాస్ అయిన తర్వాత టైర్ 2 ఉంటుంది. సో, టైర్ 1 మనకి సెప్టెంబర్ 8 నుంచి 18 వరకు జరుగుతుంది. అండ్ టైర్ 2 మనకి ఫిబ్రవరి టు మార్చ్ 2026 జరుగుతుంది. అండ్ వీటి సిలబస్ టైర్ 1కి జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్. టైర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది కూడా మనకి కంప్యూటర్ బేస్డే ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో మనకి 100 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్ ఉంటాయి. టైమ్ డ్యూరేషన్ ఉంది. అండ్ నెగెటివ్ మార్కింగ్ గూడా ఉంది. సో, దీని ప్రకారం మీరింక ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్టొచ్చేసి మనకి ఎంటీఎస్. ఎంటీఎస్ అంటే మనకి మల్టీ టాస్కింగ్ స్టాక్. ఇదొచ్చేసి మనకి 10థ్ ఆహ్, పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకుంటారు. అండ్ వాళ్ళు రాస్తారనమాట. ఇదొచ్చేసి మనము గ్రూప్ సిలో, గ్రూప్ సిలో నాన్ టెక్నికల్ పోస్ట్ అన్నమాట ఇవన్నీ. అంటే జామీందార్స్, పియాన్స్, డాఫ్టీయర్స్ అంటే ఆహ్, వీళ్ళు ప్యూన్‌లా అన్నమాట. గవర్నమెంట్ సెక్టార్‌లో వర్క్ చేస్తున్న క్లర్క్స్, ప్యూన్స్ ఇలా అన్నమాట. ఇలాంటి గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్స్ కింద వీళ్ళ వర్క్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 16థ్‌న రిలీజ్ అవుతుంది. అంటే సెప్టెంబర్ మంత్‌లో రిలీజ్ అవుతుంది 2025. అండ్ దీంట్లో మనకి లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ వచ్చేసి ఓన్లీ 1 లెవెల్ ఉంటుంది. ఫైనల్ లెవెల్ ఉంటుంది. అంటే ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 22, అక్టోబర్ 24 జరుగుతుంది. 2025. అండ్ దీని సిలబస్ మనకి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్‌నెస్. పేపర్ 2 వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఇది గూడా మనకి ఆన్‌లైన్ ఎగ్జామే అన్నమాట. కంప్యూటర్ బేస్డ్. అండ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ 40 ఉంటాయి. అండ్ తర్వాతొచ్చేసి టోటల్ మార్క్స్ 120 ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి టైమ్ డ్యూరేషన్ 45 మినిట్స్ ఆర్ అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెగెటివ్ మార్కింగ్ ఏముండదు. ఫస్ట్ సెషన్‌కి ఉండదు నెగెటివ్ మార్కింగ్. దీంట్లో 2 సెషన్స్ జరుగుతాయి. అంటే పేపర్ 1 ఫస్ట్ సెషన్, పేపర్ 2 సెకండ్ సెషన్. ఈ పేపర్ 1కి మనకి నెగెటివ్ మార్కింగ్ ఏముండదు. పేపర్ 2కి ఇన్‌కరెక్ట్‌కి 1 మార్క్ తీసేస్తారు. అంటే 1 మార్క్ నెగెటివ్ మార్క్ ఉంటుందన్నమాట. 50 క్వెషన్స్ ఉంటాయి వీటిలో. సో, అలాగా మీరు ఎంటీఎస్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ నేనిచ్చే మెయిన్ సజెషన్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్. ప్రీవియస్ పేపర్స్ బాగా సాల్వ్ చేయండి. ఫస్ట్ టైమ్ అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు. ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయండి. ఫస్ట్ ఒకవేళ మీరు సీజీఎల్‌కి గాని, సీహెచ్ఎస్ఎల్‌కి గాని ప్రిపేర్ అవుతుంటే ఫస్ట్ టైర్ 1 ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సీజీఎల్‌కయితే ఫ్యూ వీక్సే ఉంది కాబట్టి ఫస్ట్ టైర్ 1 మీద కాన్సంట్రేట్ చేయండి. ఆ తర్వాత మీకు మంత్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి టైర్ 2 మీద మీరు కాన్సంట్రేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి సీహెచ్ఎస్ఎల్‌కయితే మనకింకా సెప్టెంబర్‌లో ఎగ్జామ్ గాబట్టి, మీరు దీని ప్రకారం ఒక షెడ్యూల్ జేసుకోండి. టైర్ 1 ఫస్ట్ ఆహ్, అంటే 4 అవర్స్ తీసుకుంటే 3 అవర్స్ టైర్ 1కివ్వండి. 2 అవర్స్ టైర్ 2కివ్వండి. అలాగా దాని ప్రకారం మీరు షెడ్యూల్ జేసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ టైర్ 1 ఇవ్వండి. టైర్ 1 మీరు క్వాలిఫై అవ్వకపోతే మనకి టైర్ 2కి ఖచ్చితంగా మంత్స్ డిఫరెన్స్ ఉంటుంది గాబట్టి, మీకు ఇంకా ఫోకస్ చేయడానికి ఇంకా టైం ఎక్కువ దొరుకుతుంది. సో, టైర్ 1 మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన పాయింట్. అండ్ నెక్స్ట్ అలాగే టైమ్ మేనేజ్‌మెంట్. మీరు మనకి ఆన్‌లైన్‌లో చాలా టెక్నిక్స్ గాని, షార్ట్ కట్స్ కానీ, తొందరగా సాల్వ్ చేసే టెక్నిక్స్ ఇవన్నీ మనకి ఆన్‌లైన్ త్రూ ఉంటాయి. అంటే యూట్యూబ్‌లో గాని అలాగా మనకి పేపర్ సాల్వ్ చేస్తూ ఎలా సాల్వ్ చేయొచ్చు ఈజీగా అని చెప్పి మనకి ఆన్‌లైన్‌లో ఉంటాయి. సో, దాని ప్రకారం మీరు టెక్నిక్స్ నేర్చుకోండి. షార్ట్ కట్స్ నేర్చుకోండి. అప్పుడు మీకు టైమ్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. టైమ్ మేనేజ్‌మెంట్ ఉన్నప్పుడు మీరు ఏదైనా క్వెషన్‌ని మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి అన్నీ పెట్టారా లేదా అని చూసుకోవడానికి కానీ, లేకపోతే ఎక్కడైనా డౌట్ ఉన్నా సరే మీరు మళ్ళీ ఏదైనా ఆహ్, రీకరెక్ట్ చేసుకోవడానికి మీకు టైం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్‌గా వచ్చేసి ఈ సిలబస్ టాపిక్స్ ఇవి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో మనకి టాపిక్స్ వచ్చేసి వెర్బల్ ఉంటుంది. నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది. అండ్ కోడింగ్, డీకోడింగ్, లాజికల్ రీజనింగ్, అనలాగీస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో వచ్చేసి మనకి
నెంబర్ సిస్టమ్స్, పర్సెంటేజెస్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, టెక్నామెట్రీ, డేటా ఇంటర్ప్రిటేషన్, మెన్సురేషన్స్ ఇవన్నీ ఉంటాయండి. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మనకి గ్రామర్ ఉంటుంది. వొకాబులరీ, సినాప్సిస్, యాంటోనిమ్స్ ఇంక ఎక్స్‌ట్రా ఇలా ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్‌నెస్‌లో మనకు కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ, హిస్టరీ ఇలా ఎక్సెట్రా జీకే ఇలా మనకి టాపిక్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీరు మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది ఇందాక నుంచి నేను వీడియోలో చెప్తున్నట్టుగానే ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ మెయిన్‌గా చూసుకోండి. తర్వాత రిలేటెడ్ సబ్జెక్ట్ టాపిక్స్ ఉంటాయి మనకి. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి. ఆహ్, దాంట్లో మనకి వెర్బల్. వెర్బల్‌ని మనం ఎలాగా చూసుకోవాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎలా మనము దాంట్లో కరెక్ట్‌గా పెట్టొచ్చు. టెక్నిక్స్ ఉంటాయి. మనకి పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇలాగా ఎలా ఈజీగా మనం రికగ్నైజ్ చేసుకోవచ్చని గాని, లేకపోతే ఆహ్, మనకి ఇంకా ట్రిక్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో గాని, రీజనింగ్‌లో గాని ఇలాగా. సో, దాని ప్రకారం ఎలా సాల్వ్ చేస్తే మనకి టైమ్ మేనేజ్‌మెంట్ అవుతుంది. రిజల్ట్ కరెక్ట్‌గా వస్తుంది. ఆర్ యాక్యురేట్‌గా వస్తుందో. అలాగా మనకి ట్రిక్స్ ఉంటాయి. అలాంటి వీడియోస్ కానీ, లేతే ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేసే వీడియోస్ కానీ అలా ఉంటాయి మనకి యూట్యూబ్‌లో. మీరు దాని నుంచి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. అండ్ టాపిక్స్ కూడా మీరు నోట్ చేసుకొని అండ్ దానికి రిలేటెడ్‌గా ఉన్న షార్ట్ కట్స్ కూడా పక్కన నోట్ చేసుకోండి. అప్పుడు మీకు రిఫరెన్స్‌కి గూడా ఈజీ అవుతుంది. సో, షార్ట్ కట్స్ ఈజీగా ఉన్నప్పుడు మీకు రిఫరెన్స్ ఈజీ అవుతుంది కాబట్టి మీరు ఆహ్, ఆ టైంకి ఈజీగా మీకు ఫిక్స్ అయిపోయి ఉంటుంది మైండ్‌లో. ఆహా! ఈ ప్రాబ్లమ్ ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్ మనం ఇలా చేస్తే ఇలా రిజల్ట్ వస్తుందా అనే ఒక ఐడియా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మీరు త్రూ వీడియోస్ చేసుకుంటా, ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్తే. అండ్ అలాగే మెయిన్‌గా వచ్చేసి మనకి ఎస్ఎస్‌సి సీజీఎల్ గానీ, ఎంటీఎస్ కానీ, లేకపోతే సీహెచ్ఎస్ఎల్ కానీ, క్రాక్ చేసిన వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటాయి మనకి యూట్యూబ్‌లో కానీ, లేకపోతే ఇలాగా ఆన్‌లైన్ రిసోర్సెస్‌లో. అలాంటి వాళ్ళ వీడియోస్ చూడండి. అలాంటి వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు ఆహ్, అసల పేపర్‌ని ఎలా ఎగ్జామిన్ చేస్తున్నారు? ప్రీవియస్ పేపర్స్‌ని ఎలాగా వాళ్ళు ఎగ్జామిన్ చేసి ప్రిపేర్ అయ్యారు? తర్వాత ఫైనల్ ఎగ్జామ్‌లో వాళ్ళెలా అటెంప్ట్ చేశారు? టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చూసుకున్నారు? అంతా వాళ్ళు ఆ ఇంటర్వ్యూలో చెప్తారు కాబట్టి మీకు ఆహ్, కొంచెం మోటివేషనొస్తుంది. ఎలా క్రాక్ చేయాలో ఒక ఐడియా వస్తుంది. అండ్ క్రాక్ చేయగలమన్న మోటివేషన్ కూడా మీకు బిల్డ్ అవుతుంది. ఇంకా అలాగే ఇలా నేను చెప్పినవే కాకుండా మీకింకా త్రూ ఆన్‌లైన్ ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి. చాలా రిసోర్సెస్ ఉంటాయి. తెలుగులో గాని, హిందీలో గాని మీకు అర్థమయ్యే లాంగ్వేజెస్ ఆర్ మీరు ఫాలో అవుతున్న వీడియోస్ కానీ ఏదైనా ఉన్నప్పుడు దాంట్లో మీరు గో త్రూ అవ్వండి. గో త్రూ అవ్వి ఇంకా నేను చెప్పే పాయింట్స్ కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా పాయింట్స్ కూడా వాళ్ళు చెప్తారు కాబట్టి అవన్నీ మీరు ఆహ్, ఒక ఐడియా తెచ్చుకోండి ఆ పాయింట్స్ ప్రకారం. అప్పుడు మీరు ఎలా సాల్వ్ చేయగలరు? ఏంటి అనేది మీకొక ఐడియా వస్తుంది. సో, అలాగే మీరు ప్రతి ఒక్కటి ఒక టైమ్ టేబుల్ ప్రకారం కన్సిస్టెన్స్‌తో ప్రిపేర్ అవుతే మీకు ఖచ్చితంగా మీరనుకున్న ఎస్ఎస్‌సి మీరు క్రాక్ చేయగలరు. అండ్ అలాగే ఆహ్, ఈ ఎస్ఎస్‌సి సీజీఎల్ అండ్ సీహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్ అనేది ఒక 3 లెవెల్స్ అన్నమాట. ఫస్ట్ ఆహ్, లెవెల్ వచ్చేసి మనకి సీజీఎల్ ఉంటుంది. ఈ సీజీఎల్ విత్ గుడ్ ప్యాకేజ్ అన్నమాట. ఫస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ దీనికుంటుంది సాలరీ పరంగా. అండ్ నెక్స్ట్ మనకి సీహెచ్ఎస్ఎల్ అంటే సెకండ్ లెవెల్ ఆఫ్ ప్యాకేజ్ అన్నమాట దీంట్లో. అంటే కొంచెం డిక్రీజ్ అవుతుంది సాలరీ అనేది. అండ్ ఎంటీఎస్‌లో సీహెచ్ఎస్ఎల్ కన్నా ఇంకొంచెం డిక్రీజ్ అవుతుంది సాలరీ అనేది. సో, ఇలాగ సాలరీ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్స్, సిలబస్ అండ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్, అడ్మిట్ కార్డ్, ఎప్పుడు ఎగ్జామ్స్, క్వెషన్స్ ఇవంతా నేను దీంట్లో మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పాననుకుంటున్నాను. అలాగే మర్చిపోకుండా ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైమ్ రాస్తున్న ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా ఉన్నా. ఆర్ మీరు ఫస్ట్ టైమ్ రాస్తూ ఈ వీడియో చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాగే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్.